హలో అండి, వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్. ఇప్పుడు మనం జిలేబీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. అందరికీ మైదా పిండితో జిలేబీలు ఎలా వేయాలో ఐడియా ఉండొచ్చండి. అయితే మనం ఇక్కడ దోశ పిండితో కూడా జిలేబీలు వేయొచ్చండి. చక్కగా వారం రోజుల పాటు మనకి స్టోర్ ఉండేలా, నిల్వ ఉండేలా పిల్లలకి స్నాక్స్గా కానీ మనం చేసుకుని పెట్టొచ్చండి. చక్కగా ఇంట్లో వేసుకునే మనం దోశలు వేసుకునే దోశ పిండితో కూడా చక్కగా జిలేబీలు అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనం నార్మల్గానే దోశ పిండిలకి బియ్యం పప్పు మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఇలాగే ఈ విధంగా నానబెట్టేసుకుని ఇలా మనం పిండిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. లూజ్గా కాకుండా టైట్గాను కాకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పాకానికి బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకోండి. తర్వాత 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని అవి వేడయిన తర్వాత ఈ బెల్లాన్ని ఇందులో మరిగించేయండి. బాగా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా మనకి పొంగులు వచ్చి మనకి బాగా తీగపాకం అక్కర్లేదు, అలాగని బాగా పలచకుండా కాకుండా నార్మల్గా మనకి కొంచెం పాకం వస్తే సరిపోద్దని, కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇందులో ఇలాచి పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవరు. తర్వాత ఇదిగోండి ఇలా ఈ విధంగా జిప్ కవర్ ఒకటి తీసుకోండి. తర్వాత పిండిని ఇలా జిప్ కవర్లో వేసుకోండి. జిప్ కవర్ కానీ లేకపోతే మామూలు పాల కవర్ కానీ అలాంటిది వేసుకున్న కొంచెం స్టిఫ్గా ఉండే కవర్లో వేసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ ఫ్రెష్గా ఉండే పిండి అయితే చాలా బాగుంటుందండి, అదే తీసుకోండి. సాల్ట్ వేసుకోవాలా వద్దా అనే డౌట్ ఉంటే కనుక ఒక చిటికెడు మీరు సాల్ట్ వేసుకోండి, వేసుకోకపోయినా కానీ బాగానే ఉంటుందండి. ఇదిగోండి మనకి కవర్లో ఇదిగో ఈ విధంగా ఒక పిండి అంతా కూడా ఒక వైపుకి వచ్చేలా ఇలా వేసుకుని లబ్బర పెట్టేసుకోండి. తర్వాత ఇలా చివరన మనకి చిన్న కత్తిరతో చిన్న డాట్ ఒకటి పెట్టుకోండి. పిండి మనకి ఇలా ఈ విధంగా రావడానికి అనమాట. చేతితో ఒత్తుకొని మామూలుగా వేసేస్తాం అనుకున్న వాళ్ళు కూడా మామూలుగా వేసేసుకోవచ్చు, రబ్బర్ లేకపోయినా. తర్వాత ఇదిగోండి ఇలా బాణీ తీసుకుని అందులో ఇదిగో ఈ విధంగా మనం పిండిని నూనె మరిగిన తర్వాత ఇలా వేసుకోవాలండి. మరి ఎక్కువ హైగా మరిగనివ్వద్దు, మీడియంగా మరిగిన తర్వాత వేసుకోండి. ఈ విధంగా వేసుకుని మంటను కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఫస్ట్ టైం అయినా కానీ 1-2 సరిగ్గా రాకపోయినా మిగతావన్నీ కూడా బాగానే వస్తాయన్నమాట. ఇదిగోండి మనకి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కదుపుతూ 2 వైపులు ఇలా తిప్పుతూ మనం ఇలా వేయించుకోవాలన్నమాట. తర్వాత బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఇలా ఈ విధంగా వేయించేసుకోవాలండి. వేగిన తర్వాత తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత అలా మనకి ఎంత పిండి కావాలనుకుంటే మనం ఎన్ని జిలేబీలు కావాలనుకుంటే అన్ని అలా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదిగోండి ముందుగా మనం పాకం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ముందు రెడీ చేసి పెట్టేసాం. కొంచెం ఇది పాకం కొంచెం దగ్గరగా అయిందండి. అయితే ఇంత దగ్గరగా కూడా మనకి పాకం రావక్కర్లేదు, కొంచెం పలచగా ఉన్నా కూడా మనకి బాగా పడుతుందన్నమాట. ఇందులో ఈ పాకంలో 4 to 5 మినిట్స్ వరకు ఇలా పాకంలో ఉంచేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ జిలేబీలకి పాకం అనేది కూడా బాగా పడుతుందన్నమాట. మరి గట్టిగా కొంచెం దగ్గరికి అయిపోయినా కానీ పట్టదు పాకం అనేది. సో కొంచెం పలచగా మీరు చేసుకుని పెట్టుకోండి. 4 to 5 మినిట్స్ వరకు పాకంలో ఉంచేసుకోండి. ఇదిగోండి తర్వాత తీసి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి. ఇవి వారం రోజుల పాటు చక్కగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. వారం రోజుల వరకు మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, పిల్లలకి కూడా మనం స్నాక్స్గా కూడా పెట్టవచ్చు అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే నా వంటలు కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.